ఇవ్వబడిన ఖాళీలను పూరించాలని ఉంది. మొదటి ఏముంది చూడండి, పేజ్ నెంబర్ 96 ఆ 3 లీటర్లు ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మిల్లీ లీటర్లు? 3 లీటర్లు ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మిల్లీ లీటర్లు చెప్పండి. వెరీ గుడ్. 3000 మిల్లీ లీటర్లు అయితే 3 లీటర్లు. వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పానన్నా. 7 లీటర్లు ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మిల్లీ లీటర్లు? చెప్పమ్మా. 7000 మిల్లీ లీటర్లు అంటే 7000 మిల్లీ లీటర్లు అంటూ. 7 లీటర్లు ఈజ్ ఈక్వల్ టు 7000 మిల్లీ లీటర్లు. ఇదండి ఇక్కడ 8500 మిల్లీ లీటర్లు ఇచ్చిండు. దీంట్లో ఎన్ని లీటర్లు ఉంటాయి, ఎన్ని మిల్లీ లీటర్లు ఉంటాయో రాయమన్నాడు. నానా ముఖేష్ నువ్వు చెప్పినా? వెరీ గుడ్. 8 లీటర్స్ 500 మిల్లీ లీటర్స్. వెరీ గుడ్. ఈ 5250 మిల్లీ లీటర్లు ఈజ్ ఈక్వల్ టు ఎన్ని లీటర్లు, ఎన్ని మిల్లీ లీటర్లు? జాన్స్ చెప్పమ్మా. 5 లీటర్ 250 మిల్లీ లీటర్స్. వెరీ గుడ్. లాస్ట్ ఉందన్నా 9750 మిల్లీ లీటర్లు. దాంట్లో ఎన్ని లీటర్స్ ఉన్నవి, ఎన్ని మిల్లీ లీటర్స్ ఉన్నాయి చెప్పు. 9 లీటర్ 750 మిల్లీ లీటర్స్. వెరీ గుడ్. 9 లీటర్స్ 9 లీటర్లు మరియు 750 మిల్లీ లీటర్లు అయితే మనకు 9750 మిల్లీ లీటర్లకు సమానము. వెరీ గుడ్ అన్న, చాలా చక్కగా చెప్పారు. ఫ్రెండ్స్, ఇప్పుడు పేజ్ నెంబర్ 97 తీయండి. దాంట్లో రెండవ ప్రశ్న చూద్దాం. ఈ బాటిల్ అన్నింటిలో మొత్తం ఎంత నీరు పడుతుంది? ఇక్కడ చూడండి, మొదటి బాటిల్ ఎంత ఇచ్చిండు? 2500 మిల్లీ లీటర్లు. రెండవ బాటిల్ 250 మిల్లీ లీటర్లు. మూడవ బాటిల్ 500 మిల్లీ లీటర్లు. నాలుగవ బాటిల్ 1500 మిల్లీ లీటర్లు. దీన్ని మనము ఈ విధంగా చేద్దాం. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ మొదటి బాటిల్ పరిమాణం ఎంత? 2500 మిల్లీ లీటర్లు రాసుకోవాలి. తర్వాత రెండవ బాటిల్ యొక్క పరిమాణం ఎంత? 250 మిల్లీ లీటరు. ఒకదాని కింద ఒకటి రాసుకోవాలి. తర్వాత మూడవ బాటిల్ ఎంత ఉంది? 500 మిల్లీ లీటర్లు. తర్వాత చివరి బాటిల్ ఎంత? 1500 మిల్లీ లీటర్లు. ఈ విధంగా ఒకదాని కింద ఒకటి రాసుకొని మొత్తము కూడినట్లయితే మనకి ఎంత వస్తుందంటే 4750 మిల్లీ లీటర్లు. దీని లీటర్లకి మనం మార్చుకున్నట్టు అయితే 4 లీటర్ల 750 మిల్లీ లీటర్లు వస్తుంది. అంటే బాటిళ్ళలో మొత్తము ఉన్న నీరు ఎంత అంటే 4750. దీన్ని మనము లీటర్లకి మార్చినట్టయితే 4 లీటర్ల 750 మిల్లీ లీటర్లు. ఓకేనా ఫ్రెండ్స్? రెండో లెక్క అవుతాము. కల్పన వాళ్ళ ఆవు ప్రతిరోజు 15 లీటర్ల పాలు ఇస్తుందంట. వాళ్ళ ఇంటి అవసరాల కోసము 8 లీటర్ల 500 మిల్లీ లీటర్ల పాలను వాళ్ళు వాడుకుంటున్నారు. అలా వాడిన తర్వాత మిగిలిన పాలను వాళ్ళు మార్కెట్లో అమ్ముతారంట. అయితే ఇప్పుడు లెక్కలు ఏముంది? ఎన్ని లీటర్ల పాలు కల్పన వాళ్ళు మార్కెట్లో అమ్మారు అన్నప్పుడు దాన్ని ఏం చేయాలంటే మనము ఇక్కడ చూడండి, ఈ విధంగా చేయవలసి ఉంటుంది. రాత లెక్కలు కాబట్టి ఈ రకంగా మనం స్టెప్ వైజ్గా చేయాలి. ప్రతిరోజు కల్పన వాళ్ళ ఆవు ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది? 15 లీటర్ల పాలు ఇస్తుంది. సెకండ్ స్టెప్ ఏం రాసుకోవాలి? ఇంటి కోసం వాళ్ళు వాడిన పాలు 8 లీటర్ల 500 మిల్లీ లీటర్లు. అయితే ఈ 15 లీటర్ల నుండి మనం 8 లీటర్ల 500 మిల్లీ లీటర్లను తీసివేసినట్టయితే మనకేమొస్తుంది? 6 లీటర్ల 500 మిల్లీ లీటర్ల పాలు వస్తుంది. ఈ మిగిలిన పాలను 6 లీటర్ల 500 మిల్లీ లీటర్ల పాలను వాళ్ళు మార్కెట్లో అమ్మారు. అంటే మొత్తం మార్కెట్లో అమ్మిన పాలు 6 లీటర్ల 500 మిల్లీ లీటర్లు. తర్వాత ప్రశ్న, ఒక నీళ్ళ ట్యాంకులో 500 లీటర్ల నీరు పడుతుంది. బడిలో రోజుకు 375 లీటర్ల నీటిని ఉపయోగించుకుంటారంట. తర్వాత రోజుకు ఎంత నీరు మిగులుతుంది
అయితే ఒకవేళ తర్వాత రోజు పూర్తి ట్యాంక్ అవసరమైతే ఇంకా ఎంత నీరు ట్యాంక్లోకి పంపు చేయాలి. దాన్ని ఏ రకంగా చేయాలంటే ఇక్కడ చూడండి, రాత లెక్క కాబట్టి స్టెప్ వైజ్గా చేయాలి. మొదటి రాసుకోవాలి, ట్యాంకులో ఉన్న నీరు 500 లీటర్లు. రెండో స్టెప్లో ఉపయోగించిన నీరు ఎంత నీరు ఉపయోగించిండ్రు? 375 లీటర్ల నీటిని ఉపయోగించిండ్రు. మిగిలిన నీరు ఎంత అంటే ఈ 500 లీటర్లకి నుండి 375 లీటర్లను తీసివేసినట్టయితే మనకు ఎంత వస్తుంది? 125 లీటర్లు. అంటే మిగిలిన నీరు 125 లీటర్లు. మరి తర్వాత రోజుకు పూర్తి ట్యాంక్ కావాలి అంటే ఇంకా ఎంత నీటిని పంపాలి అంటే అప్పుడు ఏం చేయాలండి? ఈ 375ను ఈ 125కు కూడితే మనకు మొత్తం వస్తుంది. చూడండి, 5 5 10 0 1 3 7 10 1 0. ఇప్పుడు చూడండి 3 4 5 రాశాను. మొత్తం ఎంత? 500 వచ్చింది. అంటే తర్వాత రోజుకు పూర్తి ట్యాంక్ నీరు కావాలి అంటే ఇంకా ఎంత నీరు పంపు చేయాలి అంటే మనము 375 లీటర్ల నీటిని ట్యాంక్లోకి పంపు చేయవలసి ఉంటుంది. 7వ లెక్క చూద్దాము. స్వాతి 2 లీటర్ల జ్యూస్ను 200 మిల్లీలీటర్లు పట్టే గ్లాసులో పోయాలి అంటే స్వాతికి ఎన్ని గ్లాసులు అవసరం అవుతాయి? దీన్ని ఈ రకంగా మనము చేద్దాం. స్వాతి దగ్గర ఎంత చూస్తుంది? 2 లీటర్లు. ఈ 2 లీటర్లు మనము మిల్లీ లీటర్లకు మార్చుకోవాలి. ఎంత అవుతుంది అప్పుడు? 2000 మిల్లీ లీటర్లు అవుతుంది. 2 స్టెప్లను రాసుకోవాలి. 200 మిల్లీ లీటర్లు పట్టే గ్లాసులు ఎన్ని కావాలి? దీన్ని ఎలా చేయాలంటే ఇక్కడ చూడండి, ఈ 2000ను 2000 మిల్లీలీటర్లు, ఈ 2000 మిల్లీలీటర్లను ఈ 200 మిల్లీలీటర్లు పట్టే గ్లాసుతో మనము భాగం చేయాలి. 200 ఎక్కము 200 ఎంత మిగిలింది? 0 మిగిలింది. 0ను కిందికి క్యారీ చేసుకోవాలి. 200 0 0 0 0 పోతే 0. ఎంత వచ్చి మనకు ఆన్సరు? 10. అంటే ఈ 200 మిల్లీలీటర్లు పట్టే గ్లాసులు ఎన్ని కావాలి స్వాతికి అంటే 10 గ్లాసులు కావాలి. 8వ లెక్క. కర్ణ 2 ఏళ్ల కూతురు అనారోగ్యంగా ఉంది. రోజుకు 3 సార్లు 3 మిల్లీలీటర్ల చొప్పున టానిక్ మందును పాపకు పట్ట ఇవ్వండి అని డాక్టర్ కర్ణతో అన్నాడు. ఇలా వరుసగా 7 రోజులు మందును వాడాలని కర్ణతో అన్నాడు. చూడండి, కర్ణ కూతురు 7 రోజుల్లో ఎంత మందు తీసుకుంటుంది? చూడండి, ఒకవేళ బాటిల్లో 100 మిల్లీలీటర్ల టానిక్ మందు ఉంటే 7 రోజుల తర్వాత బాటిల్లో ఎంత టానిక్ మందు మిగిలి ఉంటుంది? ఇది లెక్క. దీన్ని ఏ రకంగా చేయాలంటే ఇక్కడ మనం చూద్దాము. మొదటి స్టెప్లో రోజుకు 3 సార్లు వేయాలంట. ఎన్ని మిల్లీలీటర్లు? 3 మిల్లీలీటర్లు. అంటే ఈ 3తో మనం గుణకారం చేస్తే 9 వస్తుంది. 9 మిల్లీలీటర్లు. అంటే ప్రతిరోజు కర్ణ వాళ్ళ కూతురుకు వాడే టానిక్ మందు ఏంటంటే 9 మిల్లీలీటర్లు. రెండో స్టెప్ చూస్తున్నాము, 7 రోజుల్లో ఎంత మందు తీసుకుంటుంది? చూడండి, ఇప్పుడు ఒక రోజుకి ఎంత? 9 మిల్లీలీటర్ కదా. 9 ఇంటూ 7 రోజులు కదా. ఆన్సర్ ఎంత వస్తుంది? 7 9 63. అంటే 63 మిల్లీలీటర్లు. ఆమె 7 రోజులకు వాడే మందు ఎంతంటే 63 మిల్లీలీటర్లు. ఇంత మందు ఆమె 7 రోజులకు వాడుతుంది. అదేవిధంగా బాటిల్లో 100 మిల్లీలీటర్లు ఉంటే 7 రోజుల తర్వాత ఎంత టానిక్ మందు మిగులుతుంది? దీన్ని ఎలా చేయాలంటే ఇప్పుడు మనము ఈ 100 నుండి 63 తీసేసినట్టయితే 63 మిల్లీలీటర్లు తీసివేసినట్టయితే మనకి ఎంత వస్తుంది? 37 మిల్లీలీటర్లు వస్తుంది. అంటే బాటిల్లో 100 మిల్లీలీటర్లు ఉంటే 63 మిల్లీలీటర్ తీసేస్తే మిగిలి ఉండేది ఎంత అంటే 37 మిల్లీలీటర్లు.
లీటర్ల మందు టానిక్ మందు మిగిలి ఉంటుంది. ఇది బాటిల్లో మిగిలి ఉండే మందు ఎంత 37 మిల్లీ లీటర్లు. ఎప్పుడు 7 రోజుల తర్వాత. 9వ లెక్క చదువుతాము. ఒక మెడిసిన్ టానిక్ బాటిల్లో 60 మిల్లీ లీటర్ల మెడిసిన్ ఉంది. అలాంటి 15 బాటిల్లో ఎంత మెడిసిన్ ఉంటుంది? ఈ లెక్కను మనము ఈ రకంగా చేద్దాం. మొదటగా ఇలా రాసుకోవాలి. ఒక టానిక్ బాటిల్లో 60 మిల్లీ లీటర్ల మెడిసిన్ ఉంటుంది. అయితే రెండో స్టెప్ వస్తున్నాము. 15 టానిక్ బాటిల్లో గల మెడిసిన్ ఎంత? అలాంటప్పుడు మనం దాన్ని ఈ రకంగా చేద్దాము. 60 × 15 5 0 0 5 6 30. నెక్స్ట్ ఒకే కింద చేద్దాము. 1 0 0 1 6 6. ఇప్పుడు ఈ రెండు మనము కూడిక చేయాలి. 0 0 పోలి 0 + 0 0 6 3 9. మొత్తము ఎంత మెడిసిన్ ఉంటుందంటే 900 మిల్లీ లీటర్ల మెడిసిన్ ఉంటుంది. ఎంతలో 15 టానిక్ బాటిల్లో గల మెడిసిన్ ఎంత? 900 మిల్లీ లీటర్లు. అర్థమైందా? ఈ రకంగా మనము చేసుకోవాలి. లెక్క చూద్దాము. 10వ లెక్క. మహేష్కు టీ దుకాణం ఉంది. అతను ఒక కప్పు టీ తయారు చేయడానికి 20 మిల్లీ లీటర్ల పాలు వాడతాడు. అయితే అతను ఒక రోజుకు 50 కప్పుల టీ అమ్ముతాడు. అతను ఒక రోజుకు ఎన్ని పాలు వాడుతాడు అని లెక్క ఉంది. దాన్ని మనము ఈ రకంగా చేయాలి. చూద్దాం కదా చెప్పండి. ఫస్ట్ రాసుకోవాలి. ఒక కప్పు టీ తయారు చేయడానికి 20 మిల్లీ లీటర్ల పాలు అవసరం. రెండో స్టెప్ రాసుకోవాలి. 50 కప్పుల టీ తయారు చేయడానికి ఎన్ని పాలు అవసరము? దీన్ని ఈ విధంగా మనం గుణకారం చేయాలి. 50 × 20 చేస్తే మనకు 1000 వస్తుంది. అంటే 50 కప్పుల టీ తయారు చేయడానికి మనకు ఎన్ని పాలు అవసరమైనవి? 1000 మిల్లీ లీటర్ల పాలు. ఇన్ని పాలు అంటే దాదాపుగా 1 లీటర్ అన్నట్టు. 1 లీటర్ పాలు అవసరమవుతాయి. 11వ లెక్క చూద్దాము. ఒక దుకాణము యజమానురాలు తన దుకాణంలో వేరు పరిమాణం గల కొబ్బరి నూనె బాటిల్ను ఉంచింది. ఒక వారంలో ఆమె 60 బాటిళ్ల నూనెను అమ్మింది. వాటి వివరాలు కింద ఇవ్వబడ్డవి. ఏవి అంటే ఒక వారం అమ్మినవి, తర్వాత బాటిల్ పరిమాణం. 20 బాటిల్ను అమ్మింది. అవి ఎంత పరిమాణం ఉన్నాయంటే 200 మిల్లీ లీటర్ల పరిమాణం. 30 బాటిళ్ళు ఎంత పరిమాణం ఉంది అంటే 500 మిల్లీ లీటర్ల పరిమాణం గలవి. 10 బాటిళ్ళను అమ్మింది. అవి ఎంత ఉన్నాయి అంటే 100 మిల్లీ లీటర్ల పరిమాణం గలవి అమ్మింది. మొత్తం బాటిల్ ఎన్ని? 60 బాటిళ్ళను అమ్మింది. దీని యొక్క క్వశ్చన్ ఏంటంటే దుకాణందారులు ఒక వారంలో అమ్మిన నూనె మొత్తము ఎంత అంటే ఇక్కడ చూడండి. మనము దీన్ని ఈ విధంగా చేయాలి. మొదట వేసుకోవాలి. ఎన్ని బాటిల్ ఉన్నవి? 20 బాటిళ్ళు. వాటి యొక్క పరిమాణం ఎంత? 200 మిల్లీ లీటర్లు. రెండింటిని మనం గుణకారం చేస్తే ఎంత వచ్చింది? 4000 మిల్లీ లీటర్లు. రెండోది చూద్దాము. 30 బాటిళ్ళు ఎంత పరిమాణం గలవి? 500 మిల్లీ లీటర్లు. దీని యొక్క ఆన్సర్ ఎంత వచ్చింది? 15000 మిల్లీ లీటర్లు. మూడోది చూద్దాము. 10 బాటిళ్ళు ఎంత పరిమాణము? 100 మిల్లీ లీటర్లు. ఈ యొక్క ఆన్సర్ మొత్తం ఎంత వచ్చింది? 1000 మిల్లీ లీటర్లు. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మూడింటిని కలపాలి. ఒకటోది ఎంత? 4000 మిల్లీ లీటర్లు. రెండోది ఎంత? 15000 మిల్లీ లీటర్లు. మూడోది ఎంత? 1000 మిల్లీ లీటర్లు. ఇప్పుడు చూడండి, ఇది మొత్తం మనము కూడినట్లయితే
ఎంత వస్తుంది? 20,000 మిల్లీ లీటర్ల నూనెను అమ్మింది. దీన్ని మనం లీటర్లకి మార్చినట్టు అయితే 20 లీటర్లు అంటే ఒక వారంలో అమ్మిన నూనె ఎంత అంటే 20,000 మిల్లీ లీటర్లు. దీన్ని లీటర్లకు మార్చినట్టయితే 20 లీటర్లు. ఇది ఆన్సర్. ఒక వారంలో అమ్మిన నూనె 20,000 మిల్లీ లీటర్లు. దాన్ని లీటర్కు మారిస్తే 20 లీటర్లు. ఫ్రెండ్స్, తర్వాత ప్రశ్న. రాజేంద్ర, రజని వారి ఇద్దరు పిల్లలు ఆదిలాబాద్లో నివసిస్తున్నారు. ఆ కుటుంబం ఒక రోజులో వాడే నీటి వివరాలు కింది పట్టికలో ఇవ్వబడ్డాయి. వంటకు త్రాగడానికి వాడిన నీరు 15 లీటర్లు, వంట పాత్రలు శుభ్రం చేయడానికి 20 లీటర్లు, బట్టలు ఉతకడానికి 40 లీటర్లు, స్నానం కోసం 60 లీటర్లు. ఆ కుటుంబం రోజు ఎంత నీటిని వాడుతుంది? ఇక్కడ చూడండి, ఈ 15 లీటర్లు, 20 లీటర్లు, 40 లీటర్లు మరియు 60 లీటర్లు ఒకదాని కింద ఒకటి వేసుకొని మనము కూడినట్టయితే మొత్తము వస్తుంది. అంటే మొత్తం ఎంత వస్తుంది? 135 లీటర్లు. అంటే ఆ కుటుంబము రోజు ఖర్చు చేసిన నీరు, వాడిన నీరు 135 లీటర్లు. ఈ విధంగా మనము చేయవలసి ఉంటుంది. చూడండి పక్క చిత్రంలో. ఓకే ఫ్రెండ్స్, ఇందాక మనము లెక్కలు చేసాం కదా కొన్ని. అదేవిధంగా మీరు ఒక రోజుకు మీ కుటుంబము ఎంత నీరు వాడుతుందో అంచనా వేసి రాసుకొని రావాలి. అది ఒక పట్టిక రూపంలో మీకు ఇచ్చాను. పక్కల పట్టికలో చూడండి. ఆ పక్కల పట్టికలో మీకు ఫస్ట్ ఏంటి, వంటకు త్రాగడానికి ఎన్ని లీటర్ల నీరు అవసరం అవుతుందో అవి రాయండి. అట్లాగే వంట పాత్రలు శుభ్రం చేయడానికి ఎన్ని లీటర్ల నీరు అవసరం అవుతుందో రాయండి. అట్లాగే స్నానం చేయడానికి ఎన్ని లీటర్ల నీరు అవసరం అవుతుందో రాయండి. ఆ రకంగా మీకు అది మొత్తము కూడిక చేసినట్టయితే ఎన్ని లీటర్ల నీరును మీ కుటుంబం మొత్తానికి ఒకరోజు వాడుతుందో తెలుస్తుంది. ఆ రకంగా అందరూ హోంవర్క్ రాసుకొస్తారు కదా.